ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. మన మూలగుంటపాడు ప్రజానికానికి మంచి కవరేట్ వచ్చేయనండి. ఓ పైల్మి సొవ్విటాడారంటే ఆ కవరేట్ చెప్పేస్తానండి. మరి మన మూలగుంటపాడులో బలరామకృష్ణ యూత్ లేరు, అదేనండి సురుగ్గా ఉరకలేస్తా ఉంటారు. మంచి మనసు ఉన్నోళ్ళు సొగసైన వాళ్ళండి, అందరికి నచ్చేవాళ్ళు, అందరూ మెచ్చేవాళ్ళండి. ఇదిగో మరి మన ఊళ్ళో ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు అంగరంగ వైభవంగా జరగబోతుందండి. ఎప్పుడంటారా? ఈ నెల ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 6వ తారీఖు వరకు అదిరిపోయే ఉత్సవాలు, ఊరేగింపులు ఆకాశాన్ని అంటేలా చేసేస్తారండి. ఇంతకీ మన విగ్రహం స్పాన్సర్ చేసింది ఎవరంటారా? అదేనండి మన నర్రా కేశవర్ధన్ గారు, సాయి దుర్గ గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తూ ఉంటారు. మరి దంపతులు ఇద్దరు స్పాన్సరింగ్ చేస్తారండి. చూసారా మన బొత్స గణేశుడు ఎంత అందంగా ఉన్నాడో. మరి మన కార్యక్రమాలు, ఉత్సవాల కోసం చెప్పాలంటే సెప్టెంబర్ నెల 4, 5, 6 తారీఖుల్లో అదిరిపోయే కార్యక్రమాలు అరేంజ్మెంట్ చేస్తారండి. ఇదిగో 4వ తారీఖు నాడేమో రాత్రి 7 గంటల నుండి అందరికీ అన్నదానం, 5వ తారీఖున ఉట్టి కార్యక్రమం, 6వ తారీఖున అదిరిపోయే శోభయాత్ర కూడా చేస్తున్నారండి. ఇదిగో శోభయాత్ర ప్రోగ్రామ్స్ కూడా బాగా అరేంజ్మెంట్ చేశారండి. మరి మన బలరామకృష్ణ యూత్ అంటే అలా ఉంటదండి. మరి సిరి ఈవెంట్స్ వారిచే ఎస్ఎఫ్ఎక్స్, సేలం మోడల్స్ చే నృత్య ప్రదర్శన, మరి చీరాల వారిచే ఫ్లూట్ బ్యాండ్, మరి స్పెషల్ డీజేలు, డాన్స్ ప్రోగ్రామ్ లో ఎల్ఈడి స్క్రీన్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా మరి కేరళ తంబూలం కూడా పెట్టేసి అదిరిపోయే ప్రోగ్రాంలు చేస్తున్నారండి. ఎంతైనా మన బలరామకృష్ణ యూత్ వాళ్ళు కుర్రోళ్ళు అనిపించుకున్నారండి. మరి మీరు వచ్చి వినాయక చవితి సంబరాలు, ఉత్సవాల్లో పాల్గొన్నారంటే మనసుకు ఉల్లాసం, ఇంట్లో ఉత్సాహం ఇట్టు వచ్చేద్దండి. ఇదిగో మీ అందరూ అన్ని ప్రోగ్రాంల్లో ఉండాలండి. అసలే మీకోసం మన కుర్రోళ్ళు చాలా అరేంజ్మెంట్లు చేశారు. మీరు రాపితే మా వాళ్ళు బెంగడేసుకుంటారండి. మరి ఇంకా 4వ తారీఖున అయితే భారీ అన్నదానం కూడా జరగబోతుందండి. మరి ఆ రోజు కూడా ఆతిథ్యాన్ని స్వీకరించి స్వామివారి దివ్యాశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇదిగో ఇంకా చాలా అరేంజ్మెంట్లు ఉన్నాయండి. మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం. మా పేరు ఖాజా. ఈరోజు మన వినాయక చవితి సందర్భంగా మన సీసీటీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ప్రస్తుతం మనం మూలగుంటపాడు బలరామకృష్ణ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో 9వ సంవత్సరం, అంటే ఇప్పటికే 9 సంవత్సరాల నుంచి మన మూలగుంటపాడులో ఈ బలరామకృష్ణ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మన వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు జరుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం ప్రత్యేకంగా నాసిక్ నుండి విగ్రహం అనేటువంటిది తెప్పించడం జరిగింది. అయితే ఈ సంవత్సరము హైదరాబాద్ నుండి, ధూల్పేట నుండి ఈ సంవత్సరం మనకి ఇక్కడ విగ్రహం అనేది ఏర్పాటు చేశారు. అయితే సింగరాయకొండలో ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి ఎప్పుడు కూడా విగ్రహాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు లేవు. కానీ మన బలరామకృష్ణ యూత్ ఫోర్స్ వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఈసారి, అంటే గత 2 సంవత్సరాల నుండి వేరే ఏరియాల నుండి 14 అడుగుల విగ్రహం ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. మన ఖైరతాబాద్ లో, హైదరాబాద్ లో ఖైరతాబాద్ ఎట్లా ఫేమస్, మన సింగరాయకొండలో, మన మూలగుంటపాడులో మన ఈ బలరామకృష్ణ సంబంధించిన యూత్ ఫోర్స్ వాళ్ళ విగ్రహం అంత ఫేమస్ ఇది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులు ఉన్నారు. అలాగే ప్రముఖ లాయర్ గారు, మన బక్కమంతుల వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ విగ్రహానికి సంబంధించి జరగబోయే ప్రోగ్రామ్స్ ఏందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ విగ్రహం స్పెషల్ ఏంది? ముందుగా మూలగుంటపాడు గ్రామ ప్రజలందరికీ బలరామకృష్ణ యూత్ ఫోర్స్ తరఫున ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ బలరామకృష్ణ యూత్ ఫోర్సు ఇది 9వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా, విజయవంతంగా యూత్ ఫోర్సు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా యూత్ కుర్రవాళ్ళు మాత్రం చాలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ పోయిన సంవత్సరం నాసిక్ నుంచి ప్రత్యేకంగా విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక స్పెషల్ ఫ్లడ్ లైట్లతో సహా కార్యక్రమాన్ని
చాలా విజయవంతంగా పోయిన సంవత్సరం ముగించారు. ఈ సంవత్సరం కూడా హైదరాబాదు ధూళిపేట నుంచి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని రేపు 6వ తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అంతకంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తారని మేము బలరామకృష్ణ యూత్ ఫోర్స్ తరఫున మేము మూలకొండ ప్రజలకు, సింగరాయకొండ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విగ్రహం ప్రత్యేకం ఏంటంటే 14 అడుగులు ఎత్తు. ఆ విగ్రహం ఆయన గద పట్టుకొని చెయ్యెత్తున్నాడంటే మీ అందరిని నేను ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలా, సుఖ సంతోషంతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఈ సంవత్సరం విగ్రహాన్ని నర్రా కేశవర్ధను, సాయి దుర్గ దంపతులు ఈ విగ్రహాన్ని బహుకరించారు. అట్లాగనే ఈ కార్యక్రమం రేపు 4వ తేదీ అన్నదాన కార్యక్రమం, 5వ తారీఖు ఉట్టు కొట్టే కార్యక్రమం ఉంది. అట్లాగనే 6వ తేదీ నిమజ్జన కార్యక్రమం ఉంది. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసి మా బలరామకృష్ణ యూత్ ఫోర్స్ కి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. ఓకే అండి, చాలా బాగా. ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते कायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय మూలకొండ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే అండి, ఇప్పుడు మనతో వినాయకుడి విగ్రహం ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించి ఆ విగ్రహానికి సంబంధించి వాళ్ళు దాతలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నాం. చేసి ఆ దాతల ద్వారా ఈ విగ్రహం తీసుకొచ్చిన దాంట్లో కిషోర్ మన ఇక్కడ వాళ్ళ టీం ఉంది, వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకున్నాం. ముందుగా CCTV వారికి ధన్యవాదాలండి, మాకు ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు. కానీ అదే విధంగా మాకు గత 9 సంవత్సరాల నుంచి విగ్రహదాతలు కానీ అదే విధంగా స్పాన్సర్స్ కానీ మా బలరామకృష్ణ యూత్ ఫోర్స్ కి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫండింగ్ చేసిన వాళ్ళందరూ కూడా మా బలరామకృష్ణ తరఫున ధన్యవాదాలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా మాకు ఈ సంవత్సరం కొత్తగా మాకు ఈ కేశవర్ధనను సాయి దుర్గా ఇచ్చేసి మాకు విగ్రహదాత చేశారండి. వాళ్ళు వచ్చేటప్పుడు బయట ఊరైనా కానీ మా బలరామకృష్ణ యూత్ ఫోర్స్ మీద ఇదితోటి వాళ్ళు మాకు ఈ విగ్రహం దాతగా ఇచ్చుండారు. సో అదే విధంగా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కువగా కేరళ వాళ్ళ ఈవెంట్స్ తో మేము గొప్ప నిమజ్జనం 6వ తారీఖు చేయబోతున్నాం. అంటే బ్యానర్ చూసాము, గొప్ప నిమజ్జనం అనేటువంటిది ఒక బ్యానర్ వేసి ఉన్నారు. మరి దానికి సంబంధించి ఏమైనా స్పెషల్ గా ఏమేమి అంటే ఇప్పుడు మేము సిరి ఈవెంట్స్ ద్వారా ఒక కేరళ వాళ్ళ తాంబూలం అనేసి ఒక ఈవెంట్ చేయబోతున్నాం అండి. సో అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఈ ఏరియాలో ఎక్కడ కూడా చేయలేదు. సేలం మోడల్ అని ఒక ఈవెంట్ చేయబోతున్నాము. సో అది చెప్పేదానికంటే చూస్తేనే కొంచెం అందంగా ఉంటుంది. అంటే నిమజ్జనం ఏ డేట్ లో జరుగుతుంది? 6వ తారీఖు ఈవినింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. 6వ తేదీ అంటే గ్రహం ఏదో ఉందన్నారు. 7వ తారీఖు అండి, 7వ తారీఖు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అది మాకు 7వ తారీఖు కల్లా మాకు నిమజ్జనం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ సింగరాయకొండ మండలంలో దాదాపు విగ్రహాలన్నీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్నటువంటి, కానీ స్పెషల్ గా మీరు ప్రత్యేకంగా వేరే రాష్ట్రాల నుండి విగ్రహాలు తెప్పించి మరి ఇక్కడ ఇంత పెద్ద భారీ స్థాయిలో చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏంది మీ దానికి ఇంట్రెస్ట్ గా మూలకొండపాడు అనేది ఒక మండలంలోనే ఒక ప్రత్యేకత చాటాలనేది మా బలరామకృష్ణ యూత్ ఫోర్స్ ఒక కమిటీ ఒక ధ్యేయం అండి. దాని వల్ల ఏంటంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కోసారి తీసుకురావడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇది ఎన్ని అడుగుల విగ్రహం? ఇది 14 అడుగులు హైట్ అండి, 5.5 వెల్లడుపు. మరి ఎట్లా తీసుకొచ్చారు? అక్కడ నుంచి క్రేన్ తో తీసుకొచ్చాము. మామూలుగా అక్కడ ఒక లారీలో ఎక్కించుకొని క్రేన్ తో తెచ్చాము. మళ్ళీ ఇక్కడ క్రేన్ తోనే దింపాల్సి వచ్చింది. రేపు మళ్ళీ క్రేన్ తోనే మనం. మరి నిమజ్జనము అనేటువంటిది ఏ స్థాయిలో ఎట్లా ఇప్పుడు ఎక్కడికి? సముద్రానికి ఓకే. మహాగణపతయే నమః.
మహాగణపతయే నమః. మహిళలు మనకి ఈ బలరామకృష్ణ కమిటీ తరపున విగ్రహం తరపున మాట్లాడడానికి ముందుకు వచ్చారు. మరి వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పమ్మా, నీ పేరు? నీ పేరు? నా పేరు కుమార్ రజనీ కుమారి. అందరికీ నమస్కారం. ఈరోజు మూలగుంటపాడు పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్న గణేష్ విగ్రహ ప్రతిష్ఠింపబడి వేడుకలు జరుపుకుంటున్నాము. 9 రోజులు ఈ వేడుక 9వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ విగ్రహం మేము ఇప్పుడు మహారాష్ట్ర హైదరాబాద్ నుండి తేవడం జరిగింది. ఈ సంవత్సరము ఇది సిరి ఈవెంట్ వారి చేత చీరాల బ్యాండ్, ఫ్లూటు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. నిమజ్జనం రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఈ విగ్రహం దగ్గర చాలా మంది లడ్డు పాట పాడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఫలితం దక్కడం వలన ప్రతి వాళ్ళు పోటాపోటీగా లడ్డు పాట కూడా సంతోషంగా లడ్డు పాట కూడా పోటాపోటీగా జరగడానికి ముందుకొస్తున్నారు. ఈ మన బలరాం యూత్ ఫోర్స్ వారి వినాయకుడు చాలా పవర్ఫుల్ అండి. దీనికోసం పోటీపడి విగ్రహ దానం, లడ్డు పాట ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. గ్రంథగీతాయ గ్రంథగేయ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ విగ్రహానికి సంబంధించి వీళ్ళు స్పెషల్ గా ఇన్విటేషన్ ఒక భారీ స్థాయిలో చేశారు. ఆ ఇన్విటేషన్ చూసి మేము అసలు ఇది ఇన్విటేషన్ మ్యారేజ్ ఇన్విటేషనా లేకపోతే ఏందనేది మాకు అర్థం కాలేదు. ఆ ఇన్విటేషన్ అట్లా ఇవ్వాలనేటువంటిది అది ఎవరికి సంబంధించిన ఆలోచన ఏందనేది మన ఈ కమిటీ వాళ్ళు అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఏది చేసినా కూడా స్పెషల్ గా చేస్తున్నారు. ఇన్విటేషన్ ఎక్కడో భారీ స్థాయిలో మన తూర్పుగోదావరి జిల్లా వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు ఎవరైతే మన మ్యారేజ్లకి వాటికి పిలుస్తుంటారో ఆ టైప్ లో ఇన్విటేషన్ జరిగింది. మరి దానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎవరిక్కడ దీనికి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? లేదండి, ఇక్కడ అంతా కమిటీ వాళ్ళు కూడా అందరు చదువుకున్నారు కాబట్టి టెక్నాలజీ యూజ్ చేసుకొని అదే విధంగా పక్క ఊర్లో ఏ విధంగా అయితే ఇటువంటి టెక్నాలజీ చేస్తూ ఉన్నారో ఆ టెక్నాలజీ కూడా మా వాళ్ళు ఫాలో అయ్యి చేశారు. ఓకే, మంచి ఆలోచన, బాగా బ్రహ్మాండంగా. అది ఆ ఫస్ట్ ఆ ఇన్విటేషన్ వీడియో అనేటువంటిది చాలా భారీ స్థాయిలో వెళ్ళింది. కాబట్టి ముఖ్యంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎవరైనా ఒక 2-3 రోజులు లేకపోతే 5 రోజులు ఉంటారు, మీరు ఏకంగా 11 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయము. కాబట్టి CCTV తరఫున మీకు అందరికి కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే బలరామకృష్ణ యూత్ ఫోర్స్ తరఫున మీకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.